మంచిది. ఈ దినం తల్లిదండ్రులు ఇలాంటి తప్పు పొరపాటున చేయకండి. ఎలాంటి తప్పు చేయొద్దు? ఆ తప్పు మన జీవితంలో జరగకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషునికి అత్యవసరమైన వర్తమానం. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 5, 6 వచనాలు నేను చదువుతాను. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకునకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుకు, తూర్పు దేశమునకు వారిని పంపివేశెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యము వచ్చిన వాడై మంచి ముసలి తనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. విన్నారా? అబ్రహాము సజీవుడై ఉండగానే ఓ అద్భుతమైన పని చేశాడు. ఏ పని చేశాడో తెలుసా? తాను సంపాదించిన ఆస్తి ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరి భాగం ఎంత, న్యాయబద్ధంగా తాను సంపాదించిన ఆస్తిని తన కుమారులకు, ఉపపత్నుల భార్యలకు, వారికి బహుమానాలు ఇచ్చి పంచిపెట్టాడు. ఆస్తి ఇస్సాకు ఇచ్చాడు. అదే ఉపపత్నీలు ఉన్నారు కదా, కెతూరా, అఫ్కోర్స్ హాగరు సంతానం, వారిని అన్యాయం చేయకుండా వారికి బహుమానాలు ఇచ్చాడు. ఇచ్చి తాను సజీవుడై ఉండగానే ఆ ఉపపత్నుల యొక్క భార్యలను తూర్పు దేశానికి పంపించాడు. చూసారా? ఈరోజు లోకంలో చాలామంది తల్లిదండ్రులు అజ్ఞానంతో చేసే ఓ భయంకరమైన పొరపాటు ఏంటంటే, వాళ్ళు బ్రతుకున్న దినాల్లో పెద్దోడు వాటా పెద్దోడికి, చిన్నోడు వాటా చిన్నోడికి, అమ్మాయి వాటా అమ్మాయికి పంచకుండా, ఎవరికి వారు ఆస్తులు సమానంగా పంచకుండా అలాగే చనిపోతారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తి కోసం జుట్లు బీక్కొని కొట్టుకుంటారు. అంతకు మునుపు ఎంత ప్రేమ ఆప్యాయతలతో ఆ అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఆస్తి కొరకు ఆ ప్రేమ ఆప్యాయతలన్నీ మంటగలిసిపోయి అక్కచెల్లెళ్ళే, అన్నదమ్ముళ్ళే, అన్నా చెల్లెళ్ళే జుట్లు బీక్కొని కొట్టుకునే ఎన్నో భ్రష్టమైన స్థితికి వెళ్ళిన కుటుంబాలు లోకంలో చాలా ఉన్నాయి. అబ్రహాము జీవితంలో మనం నేర్చుకునే ఓ దివ్యమైన పాఠం, తాను సజీవుడై ఉండగానే ఎప్పుడు ఎవరి భాగాలు వాళ్ళకి ఎప్పుడు పంచిపెట్టాడు? తాను సజీవుడై ఉండగానే ఇస్సాకు వాటా ఇది, కెతూరా పిల్లల వాటా ఇది, హాగరు పిల్లల వాటా ఇది అని ఎవరి వాటా వారికి పంచిపెట్టాడు. కొంతమంది తల్లిదండ్రులు ఆస్తిని పంచిపెట్టే విషయంలో ధర్మాన్ని పాటించరు. నేను ఎరిగిన ఒక తమ్ముడు ఓ రోజు ఏడుస్తూ, అన్నయ్య, మీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. నన్ను బహుగా ప్రేమించే తమ్ముళ్ళలో ఆ తమ్ముడు ఒకడు. కానీ మీరు వాక్యం చెప్పేటప్పుడు తల్లిదండ్రులను ప్రేమించాలి అని మీరు చెప్తారు. 100కి 100 నేను దాన్ని ఏకీభవిస్తా. అది మీరు చెప్పిన మాట కాదు, దేవుని వాక్యం చెప్పిన మాట. కానీ నా తల్లిని ప్రేమించే మనసు నాకు రావట్లేదు. ఆ వాక్యం విన్నప్పుడల్లా నా గుండెలు గుచ్చుకుంటూ ఉన్నాయి. నా తల్లిని ప్రేమించే మనసు దేవుడు నాకు ఇచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. తల్లిని ప్రేమించే మనసు వచ్చేటట్లుగా ప్రార్థన చేయాల్సినంత పెద్ద అవసరం తమ్ముడు, ప్రేమించడం మన కర్తవ్యం కదా. వాస్తవమేనన్నా. కానీ నా తల్లి ద్వారా నా జీవితంలో జరిగిన ఆ అన్యాయాన్ని బట్టి నేను ఏం అన్యాయం చేసింది తమ్ముడు? నా తల్లి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. అది మా నాన్న ఉద్యోగం, మా అమ్మకు వచ్చింది. మా నాన్న చనిపోయారు. అయితే మా అమ్మ తనకొచ్చే జీతం ఎక్కువ శాతం మా అక్కకి ఇస్తుంది, మిగతాది తన కోసం వాడుకునేది. రిటైర్మెంట్ అయిన తర్వాత దరిదాపుగా 40 లక్షల రూపాయలు వచ్చాయన్నా. 40 లక్షల రూపాయల్లో చిల్లి గవ్వ కూడా నాకు కానీ నా తమ్ముడికి కానీ ఇవ్వలేదన్నా.
ఆ 40 లక్షల రూపాయలు మా అక్కకే ఇచ్చిందన్న. నాకింత అన్యాయం జరిగిన తర్వాత ఒరే కన్న తల్లి కదా, నేనేనాడు తల్లిని దూషించిన వాడిని కాదు, అట్ ద సేమ్ టైం నా తమ్ముడు దూషించిన వాడు కాదు. కానీ మా అక్కకి ఆ 40 లక్షల రూపాయలు ఆస్తి ఇస్తే నేనన్నా, తమ్ముడు మరి మీ అక్క ఏమనలేదా? డబ్బెవరికి చేదన్నా, డబ్బెవరికి చేదు. ఆ 40 లక్షల రూపాయలు తాను తీసుకుంది, కానీ అమ్మ కష్టార్జితంలో మా నాన్న ఉద్యోగంలో చిల్లి గవ్వ కూడా మాకు ఇవ్వలేదన్నా. ఇవన్నీ గుండెల్లో ఉన్నాయి. మీరు తల్లిని ప్రేమించమని చెప్తారు, వాస్తవమే. కీడు చేసినా ప్రేమించాలి, నేను కాదన్ను. కానీ నాకు ఆ మనసు రావట్లేదన్నా. ఏమనుకోకండి, నా మనసులో అనుకున్నాను, అసలు ఆవిడ తల్లేనా? ఎన్నైనా జరిగి ఉండొచ్చు. అఫ్కోర్స్ ఆ పిల్లలు ప్రేమించకపోయి ఉండొచ్చు. అలాగని ప్రేమించని పిల్లలు కాదు. తమ్ముడు మీ అమ్మ దేవుని నమ్ముకుందా? నమ్ముకోకపోవటం ఏంటన్నా? మీ అక్క నమ్ముకుందా? అయ్యో మా ఇంట్లో మొట్టమొదట నమ్ముకుంది మా అక్కేనన్నా. మా అక్క తర్వాత మా అమ్మ తర్వాత మేము అందరం నమ్ముకున్నామన్నా. నేనంట, దేవుని నమ్ముకున్న ఇళ్లలోనే ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా అన్యుల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులారా, మీరు బ్రతికున్న దినాల్లోనే పిల్లలు కొట్లాడుకోకుండా ఉండునట్లుగా ప్రార్థనాపూర్వకంగా న్యాయబద్ధంగా సజీవుడై ఉండగా అబ్రహాం ఏం చేశాడో అలాంటి న్యాయబద్ధమైన పని చేయండి. రెండో మాట చెప్తాను. అబ్రహాము తన పిల్లలకు ఆస్తిని సమకూర్చాడు. ప్రతి తల్లి తండ్రి బాధ్యత రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడి మీ శక్తి కొలది మీ పిల్లలకు ఎంతో కొంత సంపాదించి పెట్టండి. ఇది వాక్యం అంగీకరిస్తుందా? 100కి 150%, 100కి 100%. కానీ కన్ఫర్మ్గా చెప్తున్నాను, చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చూడండి ఆ మాట. 14-15 వచనాలు. 14-15 వచనాలు. 14వ వచన చివరి భాగం. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ఏమన్నాడు? పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తి కూర్చదగినది కదా. ఎంత దివ్యమైన మాట! ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఓ తల్లిగా నీ బాధ్యత, ఓ తండ్రిగా నీ బాధ్యత కష్టపడి సంపాదించు. ఒకవేళ కష్టపడి సంపాదించే అంత పెద్ద ఉద్యోగం కాకపోయినా, ఆస్తిని సమకూర్చగలిగే అంత పెద్ద ఉద్యోగం కాకపోయినా, కూలీనాలి చేసుకుని బ్రతికే బ్రతుకులో పిల్లలకు ఒక మంచి చదువు ఇవ్వు. ఏ పురుషుడు ఇంట్లో సోమరిపోతుడుగా ఉండకూడదు. ఏ తల్లి సోమరిపోతుదానిగా ఉండకూడదు. ప్రతి తల్లి బాధ్యత, ప్రతి తండ్రి బాధ్యత తన పిల్లలకు ఆస్తిని సమకూర్చి పెట్టాలి. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాకపోతే ప్రైజ్ గాడ్, సరైన ఉద్యోగం లేకపోతే ప్రైజ్ గాడ్, సరైన ఆర్థిక వనరు లేకపోతే ఇట్స్ ఓకే. నీ సోమరితనం వల్ల, నేను అనే మాట, నీ లేజినెస్ వల్ల, నీ కష్టపడని తత్వాన్ని బట్టి, నీ తిండిపోతాను, తిరుగుబోతాను, తాగుబోతాను, అక్రమ సంబంధాలు బ్రతికే నీ జీవితాన్ని బట్టి నీ పిల్లలను దరిద్రులుగా మిగల్చకు. బాధ్యత రాహిత్యమైన జీవితాన్ని బట్టి, తమ్ముళ్ళరా, నేను చెప్పే మాటలు కఠినంగా ఉంటున్నాయా? మిమ్మల్ని దిద్దుబాటు చేసే మాటలు, మీ కుటుంబాలు కట్టే మాటలు, నీ పిల్లలను దరిద్రులుగా మిగల్చు. పొరపాటున కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత రాహిత్యాన్ని బట్టి, కష్టపడని తత్వాన్ని బట్టి, సోమరిపోతానాన్ని బట్టి, తాగుబోతాను, తిరుగుబోతానాన్ని బట్టి పిల్లలకు అప్పులు మిగులుస్తారు. వీళ్ళ బుద్ధిహీనత పిల్లలు అప్పులు పాలైపోవటానికి కారణమవుతుంది. తల్లిదండ్రులరా, ఒకవేళ చిన్న ఉద్యోగం కుటుంబాన్ని పోషించడం భారం అవుతుంది, కష్టమైన, ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించడం భారమైంది, ఇట్స్ ఓకే. కానీ నేను చెప్పే మాటలు విన్నారు కదా, వాటి వలన నీ పిల్లలను దరిద్రులను చేయకు, నీ పిల్లలను అప్పుల పాలు చేయకు అన్న. పిల్లలకు ఆస్తి సమకూర్చి పెట్టాలా? వాక్యం దాన్ని అంగీకరిస్తుందా? ఇప్పుడు విన్నారు కదా, ఇంకో మాట కూడా మీకు చెప్తాను.
చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు వంచబడును. ఏమని రాస్తుంది చెప్పండి? ఏమని రాస్తుంది? మంచివాడు తన పిల్లలకే కాదట, విన్నారా? తన పిల్లల పిల్లలకు ఆస్తిని సమకూరుస్తాడట. తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడట. ఇది జెరెమీయాను రాసిన మాట, బైబిల్ చెప్తున్న మాట. కొంతమంది సోమరిపోతోళ్ళు, వాళ్ళకు ఒక వాక్యం ఉంది, రేపటిని గూర్చి చింతించొద్దని దేవుడు అన్నాడు కదన్నా, భూమి మీద మీరు ధనం సమకూర్చుకోవద్దని దేవుడు అన్నాడు కదన్నా. ఆకాశ పక్షి ఈ సోమరిపోతు బ్యాచ్లకి దొరికే వాక్యాలు ఇవే. ఒళ్ళుంచి కష్టపడి పనిచేయటం చేతగాని వ్యక్తులకు వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉండే మాటలు అదే కదా కొరింథీ పత్రికలో. అది కొత్త నిబంధన కదా. పౌలు గారు ఏమన్నారు? ఎందుకు వాటి గురించి అంత ఎక్కువ చెప్పలేదంటే ఇవి మూలపాఠాలు. ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు, పాపాత్ముడు ఒట్టి చేతులతో బ్రతుకుతాడట. విన్నారా? అవును. తాగుబోతుడు పిల్లలకు ఒట్టి చేతులు చూపించకపోతే ఏం చూపిస్తాడు? అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి పిల్లలకు ఒట్టి చేతులు చూపించకపోతే ఇంకేం చూపిస్తాడు? బాధ్యతారాహిత్యంగా బ్రతికే తల్లిదండ్రులు పిల్లలకు ఒట్టి చేతులు చూపించకపోతే ఏం చూపిస్తారు? నా ప్రభు పిల్లలరా, మీకు ఆరోగ్యం బాగకపోతే కృంగిపోవద్దు. మీరు కష్టపడి సంపాదించిన పిల్లలకి ఏమి మిగల్చకపోతే కృంగిపోవద్దు. బాధ్యతారాహిత్యాన్ని బట్టి మీలో ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి. తల్లిదండ్రులారా, ఈ పొరపాటున మీ జీవితాల్లో చేయకుండా జాగ్రత్త పడుదురుగాక. మరో దివ్యమైన మాట, పిల్లలకు అబ్రహాము ఆస్తిని సంపాదించి ఆస్తిని పంచిపెట్టాడు కదా. ఆస్తిని సమంగా పంచిపెట్టాడు. ఈ భౌతిక సంబంధమైన ఆస్తిని పంచిపెట్టడమే కాదు, తుప్పు పట్టిపోయే వెండి బంగారాలను సంపాదించి పెట్టడమే కాదు, వాటికి మించి ఆత్మ సంబంధమైన ఆస్తిని తన పిల్లలకు ఇచ్చాడు. విన్నారా? ఆ భక్తి స్వాస్థ్యాన్ని తన పిల్లలకు ఇచ్చాడు. అబ్రహాము కుటుంబాన్ని గూర్చి లేఖనాల్లో మనం చూస్తే, హెబ్రీ గ్రంథంలో చూస్తాం కదా, అబ్రహాము విశ్వాసమును బట్టి మెసొపొతేమియాను విడిచి కనాను దేశానికి వచ్చాడు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి అని హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తాం. ఇస్సాకును గురించి కూడా మాట్లాడేటప్పుడు ఇస్సాకు విశ్వాసమును బట్టి, యాకోబును గూర్చి మాట్లాడేటప్పుడు యాకోబు విశ్వాసమును బట్టి, యోసేపును గూర్చి మాట్లాడేటప్పుడు యోసేపు విశ్వాసమును బట్టి అవసాన కాలమందు. అబ్రహాము కుమారుడు, విశ్వాసవీరుడు. అబ్రహాము మనమడు, విశ్వాసవీరుడు. అబ్రహాము ముని మనమడు, విశ్వాసవీరుడు. అబ్రహాము తన ఆస్తినే కాదు, తన భక్తి స్వాస్థ్యాన్ని కూడా తన పిల్లలకిచ్చాడు. విన్నారా? తన భక్తి స్వాస్థ్యాన్ని కూడా, తానెంత ప్రార్థనాపరుడో, దేవునంటే తనకెంత పిచ్చి ప్రేమో, దేవుని కొరకు ఎట్లా దాసుడిగా తను బ్రతికేవాడో, ఆ భక్తి బీజాన్ని తన పిల్లల్లో నాటాడు. అదే మంచివాడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఏ ఆస్తికి? తుప్పు పట్టిపోయే డబ్బుకే కాదు, దానికి చేయాలి. దానికంటే విశేషంగా నీ కుటుంబంలో నుండి విశ్వాస వారసత్వం బయలుదేరాలి, ప్రార్థనా వారసులు బయలుదేరాలి, పరిశుద్ధతకు వారసులు బయలుదేరాలి, నీతియుక్తమైన జీవితానికి వారసులు బయలుదేరాలి. తాగుబోతులు కాదు బయలుదేరాల్సింది, తిరుగుబోతులు కాదు బయలుదేరాల్సింది. కనీసం ఒక 10 నిమిషాలైనా మోకరించి ప్రార్థన చేయలేని భక్తిహీనపు సంతతి కాదు బయలుదేరాల్సింది. అబ్రహాము కుటుంబం గురించి చెప్తాను. అబ్రహామును భక్తులు
మ్యాన్ ఆఫ్ ఆల్టర్ అని పిలుస్తారు. అంటే ఎక్కువ బలిపీఠాలు కట్టినవాడు. విన్నారా? మ్యాన్ ఆఫ్ ఆల్టర్. విచిత్రం, అబ్రహాము బలిపీఠాలు కడితే అబ్రహాము కడుపున పుట్టిన ఇస్సాకు ఆ బలిపీఠం మీద బలి పశువుగా మార్చబడటానికి సిద్ధపడ్డాడు. బలిపీఠం కట్టడం గొప్ప విషయమా? బలి అవటం గొప్ప విషయమా? చెప్పండి. అబ్రహాము స్థాయి కంటే ఇస్సాకు స్థాయి పెరిగింది. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. తల్లిదండ్రులారా, మీ మీద ఉన్న భక్తి స్థాయి కంటే మించిన భక్తి స్థాయి మీ పిల్లల తలల మీద దేవుడు కుమ్మరించునుగాక. అబ్రహాము జీవితంలో కొన్ని పొరపాట్లు చేశాడు. అబ్రహాముకు 3 భార్యలు, భార్య 2 ఉపపత్నులు, హాగరు కెతూరా. ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి ఏకపత్ని వ్రతుడు. వాట్ ఈ స్టాండర్డ్! మా నాన్న 3, నేను 6 అని అల్లా. మా నాన్న 3 అయితే నేను ఎందుకు తగ్గాలా? నేను కూడా 3. సరే కొంచెం దగ్గుదాం, 2 ఆగొచ్చుగా, చేయొచ్చుగా. అద్భుతం. ఏకపత్ని వ్రతుడుగా తాను బ్రతికినట్లుగా లేక, అంటే తండ్రి భక్తి స్టాండర్డ్ కంటే ఇంకా మించిన స్టాండర్డ్ కదా యాకోబు భక్తి స్టాండర్డ్. వినండి, ఇస్సాకేమో బలిపీఠం కడితే, అబ్రహాము బలిపీఠం కడితే, ఇస్సాకు బలిపీఠం మీద బలి అవటానికి సిద్ధపడితే, యాకోబు ఏం చేశాడో తెలుసా? ఏకంగా యెహోవాకే మందిరాన్ని కడతానన్నాడు. ఆయన బలిపీఠం కడితే ఈయన ఏకంగా మందిరం కడతానన్నాడు. యాకోబు గర్భాన పుట్టిన యోసేపు ఉన్నాడే, పవిత్రతకు నిలువుటద్దంగా తాను బ్రతికాడు. ఈ కుటుంబాలు ఏంటో తెలుసా? భక్తి వారసత్వాన్ని పిల్లలకు అందించిన కుటుంబాలు. అందుకనే బైబిల్లో నోవాహు కుటుంబాన్ని గురించి చక్కటి మాట రాసి ఉంటుంది. 6వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. విన్నారా? నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమేన్. విన్నారు ఈ విచిత్రమైన మాట? అనే ఇందులో విచిత్రమేముంది అని అంటావా? నోవాహు వంశావళి ఇది. నోవాహు వంశావళి అని దేన్ని అంటారు? వాళ్ళ తాత పలానా, వాళ్ళ నాన్న పలానా, ఆయన పలానా, వాళ్ళ మనవడు పలానా, కొడుకు పలానా, ముని మనవడు పలానా, ఇది కదా వంశావళి. కానీ ఇక్కడ వాడుతున్న పదం ఏంటో తెలుసా? నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. అంటే దీని అర్థం ఏంటి? నోవాహు వంశంలో నుండి నీతిపరులు పుట్టుకొచ్చారు. నోవాహు వంశంలో నుండి నిందారహితులు పుట్టుకొచ్చారు. నోవాహు వంశంలో నుండి దేవునితో కూడా నడిచిన సంతతి పుట్టుకొచ్చారు. ఆ నోవాహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే అబ్రహాం. ఆ నోవాహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే దైవజనుడైన మోషే. నోవాహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే మహారాజు అయిన దావీదు. ఆ నోవాహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. తల్లిదండ్రులారా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా, మీకంటే చిన్నోడినైతే మీ కొడుకుగా, మీ తమ్ముడుగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మన కుటుంబాల్లో నుంచి తాగుబోతులు రాకూడదు, తిరుగుబోతులు రాకూడదు. చిన్న వయసులో అక్రమ సంబంధాలకు వెళ్ళి గర్భవతులై అబార్షన్స్ చేయించుకున్న భ్రష్ట సంతతిగా మన పిల్లలు ఉండకూడదు. సినిమాల చుట్టూతో తిరిగేవారిగా, జులాయి వారిగా, పోకిరి చేష్టలు చేస్తే పోకిరి తరంగా మన యవ్వన బిడ్డలు ఉండకూడదు. నోవాహు వంశావళి ఇది అని వ్రాయబడినట్లుగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. నీ కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆ ఇంట్లో నుండి నీతిమంతులు పుట్టుకొచ్చారా, నిందారహితులు పుట్టుకొచ్చారా, దేవుని చేతిలో చెయ్యేసి దేవునితో కూడా నడిచిన వారు పుట్టుకొచ్చారా అని ప్రపంచం మాట్లాడుకున్నట్లుగా, ప్రపంచం ఏమన్నా సరే, ఏ దేవుని నమ్మావో ఆ దేవుని ఎదుట నీవు నేను నిలవబడినప్పుడు ఈ మాట నిన్ను గూర్చి, నన్ను గూర్చి, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని గూర్చి దేవుడి మాట మాట్లాడును గాక. ఆమేన్.
ప్రార్థన చేస్తాను. 3 విషయాలు విన్నాం. నంబర్ 1, న్యాయబద్ధంగా ఆస్తిని సమకూర్చండి, పంచిపెట్టండి. నంబర్ 2, మీరు సజీవంగా ఉన్న దినాల్లోనే ఎవరి భాగం వాళ్ళకి ఇవ్వండి, మీ భాగం మీరు ఉంచుకోండి. దేవుని భాగం దేవునికి ఇవ్వండి. 3వది, తుప్పు పట్టే వెండి బంగారాలు కాదు, భక్తి ఆస్తిని పిల్లలకి ఇవ్వండి. అలాంటి అబ్రహాము సంతానంగా, అబ్రహాము లాంటి తల్లిదండ్రులుగా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి కుటుంబాన్ని నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మీ మాటలకై స్తోత్రాలు. మేము ఎలా పిల్లలను పెంచాలో, ఎలా కుటుంబాలను కట్టుకోవాలో ఓ దివ్యమైన రీతిలో మాతో మీరు మాట్లాడారయ్యా. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి తండ్రి, ప్రతి యవ్వన బిడ్డ అబ్రహాము కంటే శ్రేష్ఠులుగా మారాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల కంటే శ్రేష్ఠులుగా మారాలి. మా కుటుంబాలు నోవహు కుటుంబాల్లాగా, నోవహు వంశావళిలాగా తీర్చిదిద్దబడాలి. ఎందరైతే ఆశతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఈ మాట మీరు స్థిరపరచుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. అనేక కుటుంబాలను బాధ్యత కలిగిన వారిగా, భక్తిపరులుగా ఈ వర్తమానం తీర్చిదిద్దునుగాక.